సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మన హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్న పాప వాళ్ళ పెదనాన్న కొన్ని డబ్బుల గురించి అందరి ముందుల తనని అవమానించాడని తను సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్. సో, లెటర్‌లో కూడా తను నా చావుకు కారణం నా పెదనాన్న వదిలిపెట్టొద్దని చెప్పడం జరిగింది సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఏదో కుటుంబపరమైనటువంటి తగాదాలు ఉండొచ్చు. తగాదాలు ఉండటం అంటే ఆస్తి లావాదేవీలు కూడా ఉండొచ్చు. తన అన్నని సహాయం అడిగి ఉండొచ్చు వీళ్ళ తండ్రి. ఆయన డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. అది రీపే చేసి ఉండకపోవచ్చు. ఈ లోపల ఆయన చనిపోవడమో ఏదో జరిగి ఉంటుంది. ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనే ఉద్దేశంతో ఆయనకు వచ్చి కొంచెం సీరియస్గా మాట్లాడాడు అనేది అక్కడ జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో మనకు తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ పట్టించుకోవాల్సింది ఏమిటి, ఈయన వెళ్ళి హత్య చేయటం ఏమిటి అనేది. అంటే నిజానికి వాళ్ళ బాధ్యత చూడవలసినటువంటి అవసరం ఇతనికి ఉంటుంది. అవసరం కాదు కానీ అదొక ఇది సాంప్రదాయం ఒకటి ఉంది మనకి. కుటుంబ పెద్దగా ఆయన స్వీకరించాలి వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా. అలాంటిది ఆయన ఆ బాధ్యతలు స్వీకరించకపోగా మీ ఫాదర్ నా దగ్గర తీసుకున్నటువంటి డబ్బులో మరొకటో సెటిల్ చేయలేదు అని తగాదాకి రావటం అనేది ఇబ్బందికరమే. అంటే ప్రస్తుత సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అంటే ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు తప్ప పక్కవాడి గురించి పక్కవాడి కష్టం గురించి పట్టించుకునే పరిస్థితితో లేకపోతే పక్కవాడికి ఒక స్పేస్ ఇచ్చి చూద్దాం అనే పరిస్థితిలోనూ ఎవరూ ఉండటం లేదు, ఉండనివ్వటం లేదు. అంటే అవసరాలు అలా కమ్ముకుని వచ్చేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉంది దేశం, చాలా క్రైసిస్ ఉంది. ఈ క్రైసిస్ మధ్యలో ఎవరు కూడా ఎవరిని స్పేర్ చేసే కండిషన్లో ఉండటం లేదు. అలా మానవ సంబంధాలన్నీ అలా విచ్ఛిన్నమైపోయి ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు తప్ప పక్కవాడి గోల వినే మూడ్లో ఎవరూ లేరు, హెల్ప్ చేసే మూడ్లో అంతకంటే లేరు. అలాంటి ఒక విచిత్రమైన సందర్భంలో దేశం ఉంది, సమాజం ఉంది. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు ఇవి కొనసాగుతాయనే అనిపిస్తుంది. అంటే ఆయన ప్రెజరైజ్ చేశాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే చెప్తాడు ఆయన, అవును నాకు డబ్బులు రావాలండి, చాలా కాలం అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కొంచెం గట్టిగా అడిగాను అంటాడు. ఆయనకి రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. వీళ్ళు ఏదో బాగా బతుకుతున్నారనో లేకపోతే వీళ్ళు ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నవ్వుతూ ఉన్న పోస్ట్ పెట్టారనుకోండి, వీళ్ళు ఈ గొడవ మర్చిపోయి ఎప్పుడైనా ఈఎంఐ కానీ ఈఎంఐ తాలూకా వాళ్ళ మదరో లేకపోతే ఇంకెవరో ఇది చూడగానే వీళ్ళ అప్పు నాకు ఇంకా అప్పు తీర్చుకుంటే వీళ్ళు ఎలా నవ్వుతున్నారు అనేటువంటి ఒక ఆలోచన మొదలవుతుంది. వాళ్ళు ఏదో సరదాగా ఏదన్నా ఊరెడితే ఈ కష్టాల మధ్యలో ఏదో రిలాక్స్ అవ్వడానికి సినిమాకి వెళ్ళి ఆ సినిమా థియేటర్లో సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టినా వీళ్ళందరి గుండెలు మండిపోతాయి. వాళ్ళు ఏదో సుఖపడిపోతున్నారని, వాళ్ళు ఏదో సుఖపడటం కాదు, ఏదో చిన్న డీవియేషన్ కోసమో చిన్న డైవర్షన్ కోసమో ఎక్కడికన్నా వెడితే దానికి కూడా వీళ్ళ గొడవ, వీళ్ళ మనసులు తల్లడిల్లిపోయి వాళ్ళ మీద దాడి చేస్తారు. అలాంటి సందర్భం ఏదో ఉంది. అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి, తను ఆయన వచ్చి ఇంట్లో అందరి ముందు ఇంటిని టార్గెట్ చేస్తూ అందరి ముందు తన కుటుంబం గురించి మాట్లాడినప్పుడు జనరల్గా సఫకేషన్ ఉంటుంది. ఏమిటి టార్చరు అని. ఆయన ఏ సందర్భంలో డబ్బులు తీసుకున్నాడా లేకపోతే ఆయన వెళ్ళిపోయాక ఆయన డబ్బులు ఇచ్చాడా, ఏదేమైనా కానీ డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే. ఆవిడ అడ్మిట్ చేస్తోంది ఆ లెటర్లో. అడ్మిట్ చేస్తూ కొంచెం వెయిట్ చేయాలి కదా, కొంచెం బాధ్యత తీసుకోవాలి కదా, వీళ్ళ పరిస్థితులు అంటే ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు ఉన్నప్పుడు తీసుకోవాలి. అంతే తప్ప బంధుత్వంలో ఈ గొడవ ఏమిటి అంటారు కానీ బంధుత్వాలు ఇవన్నీ చూసే మూడ్లో ప్రపంచం లేదు. అలా ఉంచదు కూడా. అలా ఉంచకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. బ్రదర్సు ఎవరైనా సరే చాలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం, ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవటం. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఏవైనా తనకు చుట్టుకుంటాయనుకుంటే దూరంగా ఉండటం, అవాయిడ్ చేయటం అనేది చాలా పెరిగింది సమాజంలో. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా అతనితో మాట్లాడితే ఒక కొత్త కష్టం చుట్టుకుంటుంది, లేదు ఒక 50 రూపాయలు పంపమని అడిగే ఛాన్స్ ఉంది అనుకుంటే అవాయిడ్ చేయటం అనేది పెరిగింది. గతంలో అలా ఉండేది కాదు. గతంలో కొంత హెల్ప్ చేసేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు, ఏదైనా నిలబెట్టడానికి కృషి చేసేవాళ్ళు. ఆ కండిషన్ ఇప్పుడు లేదు.
ఎవరి కష్టాలు వాడివి, వాళ్ళ ఆయన అడిగితే ఆయన కష్టాలు ఆయన 100 చెప్తాడు. మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది, ఫీజులు కట్టాలి, లేకపోతే ఇంకోటి ఏదో కష్టం ఉంది, మా ఆవిడ బలాంది కొనలేకపోతున్నాను, నేను ఈ డబ్బులు వస్తే కొందాం అనుకుంటున్నాను, లేకపోతే ఏదో ఇల్లు కొనుక్కున్నాను దానికి ఏదో డబ్బులు తక్కువైనా, ఇలా 100 రీజన్స్ చెప్పగలడు ఆయన. ఎందుకు ప్రెజరైజ్ చేశారు వాళ్ళని అంటే, నా కష్టాలు నాకున్నాయి అంటాడు ఆయన. ఇన్ ది సేమ్ టైం వీళ్ళ కష్టాలు వీళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఈ కండిషన్ మీద ఎప్పటికప్పుడు మనని మనం ఛార్జ్ చేసుకోవాలి, లేకపోతే పూటకోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ప్రతివాడికి. అలాంటి కండిషన్, ఆ దుర్బలత్వం నుంచి బయటకు రావాలి, ఆ సెంటిమెంట్ నుంచి. అంటే ఎవరో ఏదో అనుకుంటారు, మన ఫ్యామిలీ పరువు పలచన అయిపోయింది, మనం రోడ్డు మీద వెళ్తుంటే నలుగురు ఇదే విషయం మాట్లాడుకుంటారు, ఇలాంటి అభిప్రాయాలకు గురై అమ్మాయి కార్నర్ అయిపోయి సూసైడ్ చేసుకుంది. ఇలాంటి ఘర్షణలు ఉంటాయి జీవితంలో, దీన్ని భరించాలి, ఇది ఫేస్ చేయాలి, అవసరమైతే ఫైట్ చేయాలి, ఆయన నోరు ముహించాలి అరిచి, లేదంటే ఏదో రకంగా కష్టపడి డబ్బులు సంపాదించి ఆయన ముఖాన్ని కొట్టాలి. అంతే తప్ప సీన్లో నుంచి తప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి ఫీడింగ్ కనుక పిల్లలకు ఉంటే ఇలాంటివి జరగవు. ఆ స్పిరిట్ కోల్పోతున్నారు. ఆ స్పిరిట్ కోల్పోవడానికి కారణం ఏంటంటే ఫాల్స్ ఇమేజెస్ వచ్చినాయి బుర్రల్లోకి. పరువు పోతుంది అనేది ఫాల్స్ ఇమేజ్, పరువు అనేది ఫాల్స్ ఇమేజ్. ఆ ఇమేజ్ వల్ల చచ్చిపోయింది ఇప్పుడు అమ్మాయి. వాళ్ళ పెదనాన్న తిట్టడం కాదు, వాళ్ళ పెదనాన్న వచ్చి ఇంటికి వచ్చి ప్రెజరైజ్ చేయటం అనేది కష్టమే, కానీ డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే కదా. అయినప్పుడు మేము ఇవ్వం, మా నాన్న చేస్తుంది, లేకపోతే ఇంకో కండిషన్లో ఇంకెప్పుడో మా మదర్ చేస్తుంది, ఈ అమ్మాయి తీసుకుని ఉంటుందని నేను అనుకోవడం లేదు. తీసుకుందేమో తెలియదు, కానీ ఈ ఫ్యామిలీ తీసుకుంది. ఈ ఫ్యామిలీ తీసుకున్న మాట వాస్తవమే, తీసుకున్నది ఇస్తాము, ఇచ్చే వరకు ఆగాలి, గొడవ చేస్తే డబ్బులు రావు, మాకు ఏదో ఒక ఆదాయ మార్గం ఏర్పడినప్పుడు ఇస్తాము. మేమేదో ఫోటో పెట్టామనో, లేకపోతే మేము కొంచెం నవ్వామనో, మేమేదో సుఖంగా ఉన్నామని అనుకోవద్దు. నీకు డబ్బులు ఇవ్వాల్సినంత మాత్రాన మేము రోజు ఏడుస్తూ బతకాలని ఎక్కడా లేదు. నీకు వీలైతే కోర్టులో వేసుకో, ఫైట్ చేద్దాం, లేదంటే ముందు ఇచ్చే వరకు వెయిట్ చేయి. ఇలా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఈ బ్యాంకు వాళ్ళు కూడా లోన్స్ తీసుకున్న వాళ్ళని వేరే వాళ్ళతో ఫోన్లు చేసి చాలా దుర్మార్గమైన భాష మాట్లాడిస్తున్నారు. అంటే బూతులు తిట్టేదాకా మాట్లాడిస్తున్నారు. ఆ ఫోన్ కాల్ వెనక్కి కొడితే అది ఎవరిదో. అంటే ఇలాంటి ఒక మాఫియా తయారైపోయింది. బ్యాంకులే అలా తయారైపోయినప్పుడు వ్యక్తులు తయారవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కాబట్టి వాడు ప్రెజరైజ్ చేసుంటాడు. ఆ ప్రెజరైజ్ చేయటాన్ని ఫైట్ చేయాల్సింది పోయి ఈ పరువు పోయింది అనేటువంటి ఒక ఫాల్స్ ఇమేజ్లోకి వెళ్ళి తనని తాను నిర్మూలించుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది, దానివలన ప్రయోజనం ఏముండదు. ఇప్పుడు పోలీసులు ఏదో అతన్ని పిలుస్తారు, అతను ఇదే ఆ సమాధానాలు చెప్తాడు, సర్లేండి మీరే చూసుకోండి, ఆ ఖర్చులేవో అవుతాయి, ఇప్పుడు ఈ చనిపోయిన తర్వాత ఖర్చులేవో అవుతాయి కదా, అన్నింటికి డబ్బులు పెడతాను, మీకు కూడా 5,000 ఇస్తాను, ఇంకా లెటర్ పక్కన పెట్టేయండి అని ఏదో సర్దుబాటు చేసుకుని ముందుకెళ్ళగలడు. వాళ్ళ ఫ్యామిలీతోనే ఆ మాట చెప్పించగలడు అతను. ఏది, నేను చూసుకుంటాను ఈ ఖర్చులన్నీ, ఇంకో 5,000 బతకడానికి ఇస్తాను, ఈ కేసు విషయంలో పాజిటివ్గా మాట్లాడండి అని వాళ్ళ ఇంట్లో సమావేశం పెట్టి ఒక మాట చెప్తే ఒబే చేయొచ్చు. అంటే ఇతను సంపాదించడం తెలిసినవాడు, అతను సంపాదించడం తెలియనివాడు అయి ఉండొచ్చు, అన్నదమ్ములే అయినప్పటికీ. ఆ సంపాదించడం తెలియని వాడి తాలూకా వాడి మీద ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బులు వెనక్కి రాక, ఈ ఫ్యామిలీ ఇవ్వక, ఇలా ప్రెజరైజ్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా వెళ్ళి దాడి చేసి ఉంటాడు అతను. అది అతని మనసుకు జెన్యూనే, కానీ వాళ్ళకి పరువు పోయిన వ్యవహారం కదా. చుట్టుపక్కల వాళ్ళందరూ వింటారుగా, చుట్టుపక్కల వాళ్ళందరూ వింటారు అనే పెయిన్తో చచ్చిపోయింది అమ్మాయి. చుట్టుపక్కల వాళ్ళు ఈ సమస్య నాకు ఉన్నప్పటికీ నాకు తోడుగా నిలబడతారనే ధైర్యం లేదు ఆ అమ్మాయికి. ఆ ధైర్యం ఈ సమాజం ఇవ్వకపోవడం వల్ల చచ్చిపోయింది. కాబట్టి ఇది సమాజం చేసిన హత్యే, ఆత్మహత్యగా కనిపిస్తోంది కానీ సమాజం చేసిన హత్యే, కన్జ్యూమరిజం చేసినటువంటి హత్య, కొనుగోలుదారీతనం చేసినటువంటి హత్య. ఇది ఒక ప్రెజర్ పెరిగిపోయింది అందరికీ, ఆర్థికంగా విపరీతమైన ప్రెజర్స్లో ఉంటున్నారు. ఆ ప్రెజర్స్లో భాగంగా జరిగిన హత్యగానే ఆత్మహత్యలన్నీ హత్యలే. ఆ అమ్మాయి ఈ ఇన్సిడెంట్ జరగకపోతే బతికే ఉండేది కదా, ఇన్సిడెంట్ జరగడం వల్ల కదా చచ్చిపోయింది. కాబట్టి ముందు ఆ పెదనాన్న 302 కింద బుక్ చేసి లోపలేసి
ఆ తర్వాత ఏమిటి స్టోరీ అనేది ఇన్వెస్టిగేట్ చేసి ఈ అమ్మాయి లోపం ఉందా, ఆ ఫ్యామిలీ లోపం ఉందా, ఇది పర్సూ చేయాలి. చనిపోయేదాకా ప్రెజర్ అలా ఎలా బిల్డ్ చేశారు. నా అమ్మాయి లోపం ఉంది ఖచ్చితంగా, ఆ అమ్మాయి సైకలాజికల్గా స్ట్రాంగ్ కాదు. ఇప్పుడు ప్రతి తండ్రి ప్రతి తల్లి కూడా తమ పిల్లల్ని సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితం పూర్తి స్థాయిలో పోయిన జేబులో రూపాయి ఉన్నా బతకడానికి ప్రయత్నం చేసి బతకచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇస్తే మీరు కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వడం కన్నా ఎక్కువ అది. ఆ కాన్ఫిడెన్స్ వదిలేసి కోట్ల రూపాయల ఆస్తులు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇది తప్పు. అందుకని ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతాయి సమాజంలో. ఈ అమ్మాయి ఆత్మహత్య కూడా ఆ నేపథ్యమే. పిల్లల్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా కాన్ఫిడెంట్గా ఉంచాలి అనే దాని మీద పేరెంట్స్